నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ పరిశుద్ధుడు అనే మాట యొక్క ఆంతర్యం దేవుని కొరకు ప్రత్యేకించబడుట, పవిత్రంగా ఉండుట. విశ్వాసులు పాపము నుండి, లోకము నుండి వేరు చేయబడిన వారు, దేవుని దగ్గరకు తేబడిన వారు, సేవకై నిర్ణయించబడిన వారు, ప్రతిష్ఠితమైన పనుల చేత నిజమైన పవిత్రతలోనికి వారి జీవితాలను ఆత్మ నూతనపరుస్తాడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి అంటే త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ, ఆయన పవిత్రత ఆయనను మానవ ఆత్మ నుండి, పాపము నుండి, లోకము నుండి ప్రత్యేకపరుస్తూ ఉన్నది. అంతేగాక అది అన్నిటికీ ముందున్న వాడిగా ఆయన స్థితిని, పనిని వర్ణిస్తూ ఉన్నది. విశ్వాసమునకు విధేయులగునట్లు పౌలు ఈ పత్రిక ఆరంభంలో, అంతంలో విశ్వాసాన్ని విధేయత అనే మాటలో నిర్వహించాడు. పౌలు దృష్టిలో రక్షణార్థమైన విశ్వాసం ఒకని మొదటి ఉద్దేశాలలో వెల్లడవుతూ ఉంది. అనగా ఒక వ్యక్తి జీవితం ప్రేమ, భక్తి, కృతజ్ఞత, విధేయత అనే వాటిలో క్రీస్తు ద్వారా దేవునిలోనికి ఏకం కావడం ద్వారా రుజువవుతూ ఉన్నది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలో. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.